నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్ నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ చేద్దాం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచార జోరు పెంచుతున్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒకప్పుడు ఆయన మంచి మిత్రుడుగా ఉన్న ఈటల ఇప్పుడు కారుపై ఈటలు విసురుతున్నారు ఏకంగా గజ్వేల్ నుంచే గర్జించేందుకు సిద్ధమయ్యారు గులాబీ బాస్ పై తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు వరుసగా కేసీఆర్ లోపాలను ఎత్తి చూపుతూనే గజ్వేల్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇక కేసీఆర్ పై కత్తులు నూరుతున్నారు హస్తం అధినేత రేవంత్ కామారెడ్డిలో కేసీఆర్ ని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఇద్దరు బలమైన ప్రత్యర్థులు బరిలోకి దిగడంతో కేసీఆర్ కి డబుల్ టెన్షన్ పట్టుకుంది తెలంగాణలో మారుతున్న రాజకీయం కేసీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ ఫోకస్ గజ్వేల్ బరిలో ఈటల కామారెడ్డి బరిలో రేవంత్ బలమైన ప్రత్యర్థులతో కేసీఆర్ కి డబుల్ టెన్షన్ కామారెడ్డిపై పోటీ కథ వేరే ఉంటుందన్న కేసీఆర్ ని ఓడించి తీరుతామన్న రేవంత్ ఈటల తెలంగాణ ఎన్నికలు రంజుగా రసకందాయకంగా సాగుతున్నాయి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అన్ని పార్టీలిక ప్రచార జోరును పెంచుతున్నాయి మరోవైపు కీలక నేతల నామినేషన్ల పర్వం కూడా మొదలైంది కేసీఆర్ ఈ నెల 9న నామినేషన్ వేయాలని నిర్ణయించగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సోమవారం నామినేషన్ వేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డి రాజకీయం మంచి మజా ఇవ్వబోతోంది ఈ రెండు నియోజకవర్గాల్లో గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 9న నామినేషన్ వేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసారి డబుల్ టెన్షన్ తప్పేలా లేదు ఇప్పుడు ఆయన అటు ఇటు రెండు చోట్ల ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడ లెక్క తేడా వచ్చినా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే భయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బరిలో దిగనున్నారు అయితే టార్గెట్ కేసీఆర్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరింత రంజుగా మారిపోతున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారనేది డిసెంబర్ 3న తేలబోతుంది కానీ అప్పటి వరకు అటు గజ్వేల్ ఇటు కామారెడ్డి ఎన్నికలు మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిపోతున్నాయని చెప్పవచ్చు
ఇప్పటికే గజ్వేల్లో సీఎం కేసీఆర్ పై సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు. దీంతో గజ్వేల్ ఎన్నికలు కూడా అందరిలో ఆసక్తి రేపుతుంది. కాంగ్రెస్ తరపున గజ్వేల్లో తూముకుంట నరసింహారెడ్డి పోటీలో ఉన్న రేస్ ప్రధానంగా సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ మధ్య ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే అంశమే రాజకీయంగా రకరకాల చర్చలకు కారణమైంది. అధికార బీఆర్ఎస్ చెప్పే నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలను ప్రజలు పెద్దగా ఎవరూ నమ్మటం లేదనే చెప్పవచ్చు. ఇక తన సొంత నియోజకవర్గం గజ్వేలుతో పాటు కామారెడ్డిలను ఈసారి పోటీ చేయడానికి ముందుకు రావడం ఆసక్తికరంగా అనుమానంగా మారింది. ఎందుకు కామారెడ్డికి వస్తున్నారన్న చర్చ కామారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఈ విషయమై కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. తాను గజ్వేలులోనే ఉంటానని, కానీ కామారెడ్డిలో పోటీకి కథ వేరే ఉందని గజ్వేలు కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. దీంతో కామారెడ్డి కథ ఏంటన్న అనుమానాలు మొదలయ్యాయి. కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్నుపడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని కబ్జా చేయడానికే కేసీఆర్ వస్తున్నారని, గెలిచినా అక్కడ ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం ముఖ్యమైన మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ కామారెడ్డిలోనే మఖం వేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేశామని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మా నియోజకవర్గంలోని ప్రతి పల్లె రూపురేఖలు మారాలే అని పట్టుదలతో 1కి 10 సార్లు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చుంటే కేసీఆర్ గారు అన్నారు, తమ్ముడు నువ్వు 5 సార్లు గెలిచినావు, మళ్ళా కూడా గెలుస్తావు, నీకు మంచిగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు, నన్నెందుకు రమ్మంటున్నావా, నువ్వు చేసుకోరాదన్నాడు. అంటే లేదన్నా ఇది నా కోసం కాదు, ఒక పదవి కోసం కాదు, కంపల్సరీ మా నియోజకవర్గం దశ తిరగాలి, ఒక్క దెబ్బకు కామారెడ్డి మొత్తం రాష్ట్రం అంతా చూడాలి, అబ్బుర పడాలి, గంత బాగా జరుగుతుందన్నా మీరు వస్తే దయచేసి రండి అని పట్టుబడితే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడికి రావాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత మరి 9 తారీఖు నాడు నవంబర్ 9 తారీఖు నాడు కేసీఆర్ గారు కామారెడ్డిలో నామినేషన్ వేయడానికి వస్తా ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి 9 తారీఖు నాడు కామారెడ్డి మొత్తం కదిలి వస్తుందా లేదా? వస్తున్నావా లేదా? కేసీఆర్ గారు మీటింగ్కు వస్తున్నావు, రైట్, థ్యాంక్ యూ. అందరు వస్తున్నారు. నాకైతే అచంచలమైన విశ్వాసం ఉంది. ముఖ్యంగా మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా అన్నలు తమ్ముళ్ళ మీద, కామారెడ్డి అన్నలు తమ్ముళ్ళ మీద నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండు అంటే రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా కామారెడ్డి మారుతుంది అనే మాట నాకంటే బాగా మీకే తెలుసు. పట్టణం రూపురేఖలు మారిపోతాయి. నిన్నగాక మొన్న కొంతమంది రైతులు వచ్చిండ్రు నా దగ్గరికి, అన్నా ఆ మాస్టర్ ప్లాన్తోని కొంత మాకు ఇబ్బంది అవుతున్నది, దయచేసి మీరు చూసుకోవాలని చెప్పి 9 గ్రామాల రైతులు వచ్చిండ్రు. అడ్లూరు నుంచి ఇంకా పక్కన ఊర్లకు వెళ్ళి 9 గ్రామాలకి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పిన, నేనేం చెప్పినా అంటే మీరేం రంది పెట్టుకోకుండ్రి, గతంలో ఏ మాస్టర్ ప్లాన్ అయితే ఉండేనో అదే మాస్టర్ ప్లాన్ ఉంటుంది, కొత్త ప్రతిపాదన మొత్తం రద్దు చేసినామనే మాట కూడా నేను వాళ్ళకు వివరంగా చెప్పిన. ఇదిలా ఉంటే గజ్వేల్ కామారెడ్డిలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 2 నేతలు చెమటలు పట్టేస్తున్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు బీజేపీ అధిష్టానం కూడా టికెట్ ఇచ్చింది. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్పై బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణలో అసలైన మధ్య రాజకీయాలు మొదలయ్యాయి. సాధారణంగా పెద్ద నాయకులు బరిలో ఉన్న చోట చిన్న నాయకులను నిలిపే సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ సాంప్రదాయానికి తాజా ఎన్నికల్లో ఈటెల రేవంత్ బ్రేక్ చేశారు. కేసీఆర్ టార్గెట్గా ఆయనపై పోటీకి సిద్ధమయ్యారు. ఆ నియోజకవర్గంలో ఎన్నెన్ని రకాల హింస పెట్టిండో కళ్ళ ముందు కదలాతున్నాయి కాబట్టి, దీనికి కారకుడు కేసీఆర్ కాబట్టి అక్కడ ఇక్కడ ఎందుక నీ దగ్గరికే వస్తా, నీది మీదనే పోటీ చేస్తా, నీ సంగతి తెలుస్తా అని చెప్పాను. గజ్వేల్లో నువ్వు అక్కడిక్కడ తెలుసుకోవడం కాదు, వాళ్ళని నిలబెడుతున్నా వీళ్ళని నిలబెడుతున్నా అని తురుంకాలక మాట్లాడుతున్నావు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నువ్వున్నావా మేమున్నావా తేల్చుకునే సందర్భం
2023 నవంబర్ 30వ తారీఖు నాడు రాబోతుంది. గజ్వేల్ సంగతి ఎలా ఉన్నా కామారెడ్డిలో రేవంత్ పోటీ వ్యవహారమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి గెలవాలని అనుకుంటున్నారా? అసలు రేవంత్ రెడ్డిది ఆత్మవిశ్వాసమా, అహంకారం అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ను ఓడించడమే కాదు, కేసీఆర్ను కూడా ఓడించి తీరుతానని రేవంత్ పదే పదే చెప్తున్నారు. మీ సొమ్ము, మీ కష్టపడ్డ సొమ్ము, మీ రక్తాన్ని చెమటగా మార్చి 40,000 రూపాయలు డీడీలు కట్టిన మా కొల్లకూరు సోదరు మీ పైసలు కట్టించుకున్నారు. మీకు గొర్రెలు ఇచ్చిందా అని నేను అడుగుతున్నాను. ఇచ్చిరా? మరి ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేటలో, గజ్వేల్లో మీరు ఇచ్చుకుంటారు, మా కొడంగల్లో ఎందుకు ఇయ్యరని నేను అడగదలుచుకున్నా. మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు నిలదీయదలుచుకున్నారు. మేమేం పాపం చేసినాం? మేమేం అన్యాయం చేసినాం? మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే, మిమ్మల్ని రాష్ట్రంలో ప్రభుత్వం తెస్తే, 2009లో కరీంనగర్ జిల్లా ప్రజలు ఇట్లనే మాటలు చెప్పి వాళ్ళని నమ్మింది మోసం చేస్తే వాళ్ళు ఓడిస్తారని భయపడి పారిపోయి పాలమూరుకు వస్తే మా కొడంగల్ ప్రజలు నిన్ను భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు, నిన్ను ఎంపీగా గెలిపించారు. ఇవాళ 2009లో ఈ కొడంగల్ ప్రజలు ఓట్లేస్తేనే కేసీఆర్ ఎంపీ అయిండు. ఎంపీ అయినందుకే ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నా, సాధించిన అని చెప్తున్నాడు. నేను అడగదలుచుకున్నా, ఆయల్లా నీకు దిక్కు లేనప్పుడు, ఆయల్లా నిన్ను ఎవడు నమ్మనప్పుడు, ఆయల్లా నువ్వు అందరిని మోసం చేస్తున్నావు అని తెలిసినప్పుడు మేము కడుపులో పెట్టుకొని చూసుకొని నిన్ను కాపాడుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అయింది, నువ్వెందుకు ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదని నేను అడుగుతున్నా. నిజంగానే నువ్వు ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ఉంటే నేను సూటిగా సవాలు విసిరినా, కేసీఆర్ ఆడ కాదు, ఈడ కాదు, ఏమో కాదు, రా కొడంగల్లో తేల్చుకుందాము. అయితే కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల నేతలు ఈసారి 2 నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. కేసీఆర్, ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ముగ్గురు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో గెలిస్తే కామారెడ్డిని వదులుకోవడం ఖాయమనే తెలుస్తుంది. ఇక ఈటెల రాజేందర్ హుజురాబాద్, గజ్వేలులో పోటీ చేస్తున్నారు. ఆయన 2 చోట్ల గెలిస్తే గజ్వేలును వదులుకుంటారు. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆయన 2 చోట్ల గెలిస్తే కామారెడ్డిని వదులుకుంటారు. సీఎం కేసీఆర్ పై అటు ఈటెల రాజేందర్, ఇటు రేవంత్ రెడ్డి బరిలోకి దిగడం వల్ల బీఆర్ఎస్ ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ గతంలో చెప్పినట్లు మిగిలిన అంశాలపై అంతా ఫోకస్ పెట్టడం ఒకంత కష్టమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండటం వల్ల వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మరోపు తాజాగా వెలుగులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు బీఆర్ఎస్ను ఎన్నికలో ముంచుతాయనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంశంపై ఫోకస్ పెంచి టార్గెట్ కేసీఆర్గా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. సీఎం కేసీఆర్ను కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, గజ్వేలులో ఈటెల రాజేందర్ ఓడిస్తే ఆ ఇద్దరు లీడర్లు చరిత్రలో హీరోలుగా మిగిలిపోతారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారనే కేసీఆర్ ధీమాకు బ్రేక్ పడనుంది. అదనంగా కేసీఆర్కు ప్రత్యామ్నాయ లీడర్లుగా ప్రజల్లో గుర్తింపు లభించనుంది. సొంత పార్టీలను ప్రాముఖ్యత పెరగడంతో పాటు కీలక పదవులు దక్కే ఛాన్స్ ఉంటుంది.
హస్తం జోరును పెంచింది. అవును, నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఇందిరమ్మ మనవడు జూనియర్ ఇందిరమ్మ వచ్చారు అని చెప్పు అనే సంకేతాలను ప్రత్యర్థులకు వదులుతున్నారు రాహుల్, ప్రియాంక. జోడో యాత్రతో పప్పన్న నోళ్ల చేతనే శబాష్ అనిపించుకున్నారు రాహుల్. అందరితోనూ మమేకపై దట్ ఈజ్ రాహుల్ అనేలా చేశారు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో గెలిచి హస్తాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు హస్తమగ్రనేత. ఎంపీ ఎన్నికల కోసం అసెంబ్లీ ఎన్నికల్లోనే బలం చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంతకే రాహుల్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ప్రియాంక రాకతో కమలానికి చెక్ తప్పదా? నాలుగు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యం. కాంగ్రెస్ బీజేపీకి పెను సవాళ్లు. 4 రాష్ట్రాల్లో 93 లోక్సభ సీట్లు. కాంగ్రెస్ కి కీలకమైన లోక్సభ సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ సేఫ్. ఇండియా కూటమి పైన కాంగ్రెస్ పట్టు. రాహుల్, ప్రియాంక రాకతో మారిన సీన్. కూటమితో బీజేపీలోనూ మొదలైన భయం. దేశంలో ఎన్నికల హీట్ హై టెన్షన్ పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు సవాల్గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో జెండా ఎగురవేయాలనే కృత నిశ్చయంతో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్తో ఉంటుంది. ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీని, ఆ పార్టీ బీ టీం పార్టీలను నైతికంగా దెబ్బతీయవచ్చనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో 39, రాజస్థాన్లో 26, తెలంగాణలో 17, ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలున్నాయి. 4 రాష్ట్రాల్లో మొత్తం 93 లోక్సభ స్థానాలున్నాయి. దాదాపు 100 స్థానాల్లో వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీతో పాటు ఆ పార్టీ బీ టీంలకు ఇప్పుడే చెక్ పెడితే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని రెట్టించి పనిచేస్తారన్నది ఆ పార్టీ పెద్దల ఆలోచన. అందులో భాగంగా అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎంలను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలను లోక్సభ ఎన్నికలకు ముందే దారికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ 4 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మినహా ఆ పార్టీ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో ఇప్పటికే అధికారంలో ఉంది. జార్ఖండ్, బీహార్, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది. వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ కూటమితోనే కొనసాగుతారు. ఈ 4 రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, యాప్ లాంటి పార్టీలు కూడా చీటికి మాటికి కాంగ్రెస్ పార్టీపై చేసే విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎంపిక కావడం, ఆయనను ఎన్నికలకు ముందు తెర మీదికి తేవడం వెనుక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వ్యూహం ఉంది. పార్టీ సిద్ధాంతాలు, నియమావళి విషయంలో రాజీ లేదని నేతలతో ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తే అవకాశాలు వాటంతటా అవే వస్తాయి తప్ప అధిష్టానంపై తిరుగుబాటు చేస్తేనో ప్రభుత్వాన్ని కూలుస్తామనే బెదిరింపులకు పార్టీ లొంగదని స్పష్టమైన సంకేతాలు పంపారు. దాని ఫలితంగానే రాజస్థాన్లో సచిన్ పైలట్, తెలంగాణలో రేవంత్ కు
వ్యతిరేకంగా నిరసన గలం విప్పిన సీనియర్లు సైలెంట్ అయ్యారని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో అందరినీ కలుపుకొని రాహుల్ సభలు నిర్వహిస్తుంటే గులాబీ బాస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. బాయ్ బాయ్ కేసీఆర్ డైలాగ్ తో హస్తం శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు రాహుల్. भाइयों और बहनों, 2040 तक तेलंगाना का हर परिवार 31,500 रुपए हर साल तेलंगाना के कर्ज के लिए दिएगा. इसको कहते हैं दोराला सरकार. हमने भी सरकार चलाई, हमने भी प्रोजेक्ट्स किए. नागार्जुना सागर, प्रियदर्शनी जुराला, श्री राम सागर, सिंगूर प्रोजेक्ट, कोई शिकायत नहीं आई. हमारी सरकार थी. दलितों को, आदिवासियों को, पिछड़ों को हम उनकी जमीन वापस देते थे. लाखों गरीब लोगों को हमने जमीन वापस दी. कांग्रेस पार्टी से और इंदिरा गांधी जी से इसलिए आपका इतना गहरा रिश्ता है. और दोराला सरकार क्या करती है? धारिनी पोर्टल के माध्यम से गरीबों से उनकी जमीन छीनने का काम करती है. 20 लाख किसानों को नुकसान पहुंचा है. बाय बाय केसीआर. मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? पहले क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा. उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है उसके बारे में सवाल पूछे जाएंगे. मैंने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी आपकी जेब में वापस डालने जा रही है. కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో రాహుల్ గాంధీకి ప్రాధాన్యమిస్తూనే ప్రచార కమిటీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించింది. మోడీ వర్సెస్ రాహుల్ పై ప్రజల్లో అబద్ధాలు ప్రచారం బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఎన్నికల సమయంలో ప్రియాంక రాహుళ్లతో పాటు రాష్ట్రాల్లో స్థానిక నాయకుల ద్వారానే బీజేపీ జాతీయ నాయకుల విమర్శలు, వ్యాఖ్యలను తిప్పికొడుతుంది. కర్ణాటకలో ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అలాగే బీజేపీ చేసే కుటుంబ పార్టీ అనే వాదనను ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేయడం ద్వారా తిప్పికొట్టింది. పార్టీకి మొదటి నుంచి అండగా ఉండే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు మధ్యలో కొంతకాలం దూరమైన ఆయా వర్గాలను తన వైపు మళ్లించుకోగలిగింది. ये रिश्ता जो उनके साथ आपने जोड़ा था, एक आदर का रिश्ता था, श्रद्धा का रिश्ता था. उनके दिल में आपके लिए आदर थी तथा आपके लिए श्रद्धा थी. और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए. वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली संस्कृति थी, जिसके ज़रिए प्रकृति का आदर होता था. लेकिन अफसोस की बात है कि आज आपके अधिकार छीने जा रहे हैं. जबरन आपको ज़मीन से बेदखल किया जा रहा है. आपके लिए जो डेवलपमेंट फंड है उसका आप शायद जानते नहीं होंगे, लेकिन 40% से ज़्यादा अलग अलग कामों में जाता है, लेकिन आपके लिए नहीं डाला जाता. हमने तय किया है कि एससी के लिए 18% आरक्षण दिया जाएगा और एसटी के लिए 12%. अंबेडकर अभय हस्तम के तहत एससी एसटी परिवारों को 12 लाख की मदद मिलेगी. इंदिरम्मा पक्का हाउस स्कीम के तहत बेघर एससी एसटी परिवारों को घर बनाने के लिए जमीन और 6 लाख रुपए मिलेंगे. और आदिवासी ग्राम पंचायतों के लिए 25 लाख रुपए दिए जाएंगे. ఖర్గే వచ్చాక పార్టీలో నేతల మధ్య విభేదాలు చాలా వరకు సమసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశాన్ని పార్టీ అధిష్టానానికి అప్పగించి పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఏడాదిలోనే ఆ పార్టీలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గితే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీకి కష్టాలు మొదలైనట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సర్వేలు సైతం కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. ప్రజానాడిని పట్టడంతో హస్తం నేతలు ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. గతంలో ఏకపక్ష విజయాలు సాధించుకుంటూ వచ్చిన బీజేపీ కొన్నేళ్లుగా కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. దీనికి తోడు విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి సవాళ్లు విసురుతున్నాయి. కూటమిని నిలువరించాలంటే ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించకుండా అడ్డుపడాలి. లేని పక్షంలో కాంగ్రెస్ వ్యూహం ఫలించి లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.
ఈనాటి బర్నింగ్ పాలిటిక్స్ మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.